Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అట్లాగే సిర్పూర్ టీ కాగజ్ నగర్కి సంబంధించిన దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో, అది కూడా అటవీ ప్రాంతం పేరు వచ్చేసి భీమన్న గుడి అటవీ ప్రాంతాల్లో జనరల్లీ మనకు తెలుసు పశువుల కాపర్లు అడవి ఉన్నప్పుడు అడవిలోకి ఈ కాపర్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే ఈ కాపర్లు ఇద్దరు కూడా భార్యాభర్తలు. సో ఆ భార్య పేరు వచ్చేసి సుశీల, అట్లాగే భర్త పేరు వచ్చేసి శేఖర్. వీళ్ళ పని అదే అనమాట. అంటే కాపర్లుగా ఉన్నారు కాబట్టి దగ్గరలో అటవీ ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళి పశువులను మేపి మళ్ళా సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తారు. మరి రోజులాగానే వెళ్ళారట. ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ శవమై తేలినటువంటి పరిస్థితి. అట్లాగే మనకు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్నటువంటి ఆ టైంలో మరి అడవిలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. కాపర్లు కాబట్టి సాయంత్రం 4-5 గంటల వరకు ఇంటికి రావాలి. తీరా 7 అయింది, 8 అయింది, ఇంకా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. అసలు వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి పోయినరు, మరి వీళ్ళిద్దరు కూడా కాపర్లు భార్యాభర్తలు ఇద్దరు పొద్దునంతా పోయినరు, సాయంత్రం వరకు ఈ టైం వరకు రావాలి, ఇంకా రాలేదు అని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సంయుక్తంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కాపర్లు ఎక్కడైతే ఈ పశువులని తీసుకొని వెళ్తారో ఎక్కువగా తిరిగేటటువంటి ప్రాంతాల్లోనే ఇప్పుడు ఇద్దరి మృతదేహాలను కనుక్కోవడం అయితే జరిగింది. భార్య మృతదేహం ముక్కు దగ్గర పూర్తిగా రక్తం కనిపిస్తోంది, కానీ భర్తకు ఎట్లాంటి గాయాలైతే కనిపించట్లేదు. అండ్ ఒకటే ఒక చోట రక్తపు మరక ఉంది తప్పించి ఇంకెక్కడ కూడా ఈ అటవీ ప్రాంతం పూర్తిగా జల్లెడ పట్టినప్పటికీ కూడా ఏడనైతే ఎక్కడ కూడా ఈ రక్తపు మరకలు కానీ లేదంటే ఏమైనా జంతువులు వచ్చి దాడి చేసిన ఆనవాళ్ళు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు చాలా కారణాలు అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుంటుంది అటవీ ప్రాంతాల్లో? ఈ ఇద్దరు కాపర్ల మీద ఎవరైనా దాడి చేసి చంపేశారా? ఇంకేం జరుగుంటుంది? లేదంటే ఏదైనా జంతువు వచ్చి దాడి చేసిందా? అట్లాంటి ఆనవాళ్ళు ఏమైనా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయా? ఎందుకంటే జంతువు కనిపించినప్పుడు చెరో దిక్కు పారిపోవడమో ఇంకేదో చేస్తూ ఉంటారు. సో అక్కడ ఆ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో వీళ్ళు తిరిగినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా గాలించినప్పటికీ కూడా పెద్దగా ఎవిడెన్సెస్ అయితే దొరకలేదు. కానీ అక్కడక్కడ మాత్రం ఈ జంతువులకు సంబంధించిన కాలి ముద్రలు కనిపిస్తున్నాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. అటవీ కాబట్టి జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద దాడి చేసి ఉంటాయా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. మరి ఏం జరుగుంటుంది అటవీ ప్రాంతాల్లో? వీరిద్దరు అంటే భార్యాభర్తలు ఒకరు చనిపోయి ఒకరు బతుకుండడమో లేకపోతే ఇంకా ఇదేదో జరగాలి, కానీ ఇద్దరు చనిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైనా చంపేశారా, లేకపోతే జంతువుల దాడి చనిపోయారా, వర్షం పడింది కాబట్టి పిడుగు పడిందా, ఇట్లా అన్ని కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే పోస్ట్ మార్టంలో పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక 10 రోజులైతే పడుతుంది డీటెయిల్గా రిపోర్ట్ రావడానికి అనేటువంటిది అధికారులు అయితే చెప్తున్నారు. కానీ మిస్టీరియస్ డెత్స్ లాగా వీళ్ళిద్దరూ అంటే పశువుల కాపర్లు అడవిలోకి రోజు వెళ్ళినప్పటికీ కూడా మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నేను సుశాంత్ బొబ్డే, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కాగజ్ నగర్. ఇక్కడ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ పెద్దబండ ఫారెస్ట్లో 2 మనుషులు చనిపోయింది. ఇది పశువుల మీద ఫారెస్ట్ వెళ్ళారు. అక్కడ ఏం తెలీదు ఏం జరిగింది. విల్ డూ ఫారెన్సిక్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్టం తర్వాత వెటర్నరీ డాక్టర్ కూడా వస్తారు. అది ఏ రిపోర్ట్ చెప్తారో ఆ కోసం విల్ టేక్ ది యాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్ అటాక్ విల్ ట్రై టు గివ్ ది కంపెన్సేషన్. సార్ మీరు చూసిందా ఏమైనా అనుమానం ఉందా సార్? ఏమైనా జంతువు అటాక్ చేసిందంటూ? ఇది ఏం వి కెనాట్ టెల్. ఇది డైరెక్ట్లీ వి కెనాట్ టెల్. ఇది ఫారెన్సిక్ తర్వాత విల్ డూ. అండ్ ఇది హాస్పిటల్ వాళ్ళే చెప్పారు. ఇది బ్లడ్ శాంపుల్ ఇస్తారు. బ్లడ్ శాంపుల్ కూడా ఫారెన్సిక్ ల్యాబ్లో పంపిస్తారు ఈరోజు. సో విదిన్ 10 days విల్ గెట్ ది రిజల్ట్. సార్ మీ స్పాట్స్ మీద పోయింది కదా, అక్కడ ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా సార్? ఏమన్నా అక్కడ ఒక్క జగ బ్లడ్ శాంపుల్ ఉంది, బాడీ ఒక వేరే జగ ఉంది. సో అదే కోసం కొంచెం ఐ హ్యావ్ డౌట్. ఇది కెనాట్ టెల్ డైరెక్ట్లీ ఇది వైల్డ్ లైఫ్ అటాక్ బికాజ్
ఒక ప్లేస్లో బ్లడ్ శాంపుల్ ఉంది, ఒక ప్లేస్లో బాడీ ఉంది. సో అది అట్లా జరిగింది వైల్డ్ లైఫ్. అండ్ అక్కడ రీజనరేషన్ కూడా అట్లాగా ఉంది, రీజనరేషన్ ఏం డిస్టర్బ్ అవ్వట్లేదు అక్కడ. సో అదే కోసం కొంచెం డౌట్ ఉంది ఇది వైల్డ్ లైఫ్ అటాక్ ఆర్ ఎనీ అదర్ కేసు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో పాటు వీళ్ళు ట్రై టు ఇన్వెస్టిగేట్. ఇద్దరిని చంపినటువంటి సంఘటనలు ఎక్కడన్నా అడవి జంతువులు ఉన్నాయి? ఇదే ఫస్ట్. అదే నా డౌట్ అదే. అడవి జంతు ఒక్క టైంలో ఒక్క అటాక్ చేస్తారు, అది చేస్తాడు. ఎందుకు ఇది ఇద్దరు ఒక్క టైంలో ఎందుకు ఇద్దరు అటాక్ చేశారు అక్కడ? అదే నా డౌట్, మార్నింగ్ నుంచి అదే డౌట్. నేను కూడా డిఎఫ్ సార్కి అడిగాను, ఇది అట్లా జరిగింది. సో విల్ సీ. ఇది ఘాట్లను చూస్తే ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఏమైనా వస్తుంది? అట్లాంటి అడవి జంతువులు కొంచెం నేల్ శాంపిల్స్ ఉంది అక్కడ, బట్ డైరెక్ట్లీ వీ కెనాట్ టెల్ ఇది అడవి జంతువు. బట్ ఇది టైగర్ ఆర్ లెపర్డ్ అటాక్ కాదు, క్యాట్ ఫ్యామిలీ అటాక్ కాదు, క్యాట్ ఫ్యామిలీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.